అంటే ఎవ్రీ వన్ హ్యాస్ ద పర్సనల్ లైఫ్ అంతే. వీ టాక్, వీ డజంట్ మీన్ దట్ వీ షుడ్ షో అరే మేము ఏం మాట్లాడుతున్నాం ఫోన్లో చూపించాలి అప్పుడే మేము మాట్లాడుతున్నట్టు కాదు కదా. సో కొన్ని ప్రైవేట్గా ఎంత ఉంటే అంత బాగుంటుంది లైఫ్ విత్ సోహెల్ అన్న, మోనల్ అన్న, గంగవ్వ అన్న. ఇప్పుడు గంగవ్వతో రోజు మాట్లాడుతాను నేను, డజంట్ మీన్ దట్ నేను అది రికార్డ్ చేసి పెట్టాలి అప్పుడే తెలుస్తుంది జనాలకని. ఐ నో వాట్ ఐఎమ్ ఫీలింగ్. సో ఇఫ్ మై సోల్ ఈజ్ హ్యాపీ దట్ ఈస్ హ్యాపీ అంతే. ఇంకా దానికన్నా ఇంకా ప్రూవ్ చేయాలని చెప్పి ఏం లేదు. అండ్ వన్ మోర్ క్వశ్చన్. అండ్ రీసెంట్గా ఇన్స్టా స్టోరీలో సోహెల్కి సపోర్ట్ చేస్తూ ఒక చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్ గురించి మీరు పోస్ట్ పెట్టడం జరిగింది. సో దేనికి పెట్టారు, ఏంటి అసలు ఏం జరిగింది? దేనికి పెట్టాను అది వాడికి తెలుసు. బికాజ్ హీ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్. నేను వాడితో ఫోన్ మాట్లాడా. సో హీ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీ వాజ్ లైక్ సేయింగ్ నాకు అస్సలు నచ్చలేదు, లైక్ యూనో హీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. అండ్ వాడు ఆబ్వియస్గా అంటే నా ఫ్రెండ్ బాధపడుతున్నప్పుడు నాకు కూడా నచ్చదు కదా. ఇప్పుడు వాడు బాధపడలేదు నేను రియాక్ట్ అయినంటే తప్పు. వాడు బాధపడ్డాడు, నాతో షేర్ చేసుకున్నాడు కాబట్టి నాకు ఎక్కడో అది కనెక్ట్ అయ్యి నాకు నచ్చలేదు. సో హోప్ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ సంథింగ్ నేను వాళ్ళని ఏం తిట్టలేదు, చెప్పేయచ్చు కదా. లేదు ఎవరికి అర్థం అవ్వాలో అది అర్థమైంది. క్లారిటీస్ ఏం లేదు టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే నేను ఏం మెన్షన్ చేయందే నాకు అన్ని మెన్షన్స్ వచ్చినాయా, లైక్ యూనో వీళ్ళ కోసమే పెట్టారని చెప్పి వాళ్ళకి అర్థమైంది కదా. సో బేసికలీ ది థింగ్ ఈజ్ లైక్ నేను వాళ్ళని ఏం అనలేదు, జస్ట్ లైక్ మజాక్ కూడా కొన్నిసార్లు రజాక్ అవుతుంది. సో ఆ బేసిస్ మీదనే తప్ప వాడు హట్ అయ్యాడే తప్ప వాడేం రియాక్ట్ అవుతలేడు, నువ్వెందుకు రియాక్ట్ అయినావు అంటే నాకు తెలిసి ఏమైంది. మేము మాట్లాడుకున్నాం. ఇదే చెప్తా అంటే జనాలకి ఇది కూడా కావాలి. మేము ఏం కాన్వర్జేషన్ మాట్లాడినామో అది కూడా పెట్టి నేను ఇది పెట్టాలి. దట్స్ నాట్ మీ. వాడు ఫీల్ అయ్యిండు, వాడు హట్ అయ్యాడు అంటే డెఫినెట్లీ ఐ విల్ రియాక్ట్. నేను బిగ్ బాస్లోనే ఎవరైనా వాడిని ఏమన్నా అంటే నువ్వు ఊరుకోకపోతుండే అంటే వాడు తప్పు లేకపోతే, వాడు తప్పు ఉంటే ఓకే ఫైన్. బట్